అందరికీ నమస్తే అండి. ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలో దర్శి నియోజకవర్గం ఎవరికి ఇస్తారు అనేది, టీడీపీ సీటు ఎవరికి అనేది ఇంకా దాదాపుగా కన్ఫర్మ్ అవ్వట్ల. ఇదే జిల్లాలో చీరాల సీట్లో కూడా ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. దర్శి కూడా అలాగే ఆపారు. చీరాల గురించి మనం ఇందాక పొద్దున వీడియోలో చెప్పుకున్నాం. సో దర్శి నియోజకవర్గంలో కూడా అంతే, టీడీపీ ఒక కన్ఫ్యూజన్లో ఉంది. అక్కడ కూడా వైసీపీ చాలా స్పీడ్గా ఉంది. బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి కన్ఫర్మ్ చేశారు. ఆయన గ్రౌండ్లోకి వెళ్ళిపోతున్నారు, గ్రామాలను చుట్టేస్తున్నారు, విపరీతంగా ఖర్చు పెడుతున్నారు. తన క్యాడర్ని కాపాడుకోవడంతో పాటు వైసీపీ బలాన్ని, వ్యవస్థల్ని ఏ విధంగా వాడుకోవాలో ఆ విధంగా వాడుకుంటున్నారు. సో బూచేపల్లి గారు తనకు సానుకూలంగా మార్చుకుంటున్నారు గ్రౌండ్ని. సో ఇది కరెక్ట్ టైం. యాక్చువల్లీ ఇంకా లేట్ అయ్యే కొద్దీ టీడీపీకి అక్కడ మైనస్ అవుద్ది. తెలుగుదేశం పార్టీ ఒక రకంగా డిఫెన్స్లో పడిపోయింది దర్శన నియోజకవర్గంలో. మేము ఇక్కడ మున్సిపాలిటీ గెలిచాము, మాకు ఇప్పుడు లీడర్షిప్ లేకపోవడం ఏంటి, ఎవరో అభ్యర్థి తేలకపోవడం ఏంటి అనే భయంలో టీడీపీ ఉండిపోయింది. సో అది టీడీపీకి ఇస్తారా, జనసేనకి ఇస్తారా? జనసేనకి ఇస్తే అక్కడ శంకర్ గారికి ఇవ్వాలనే ఆలోచన ఉంది, లేదా సిద్ధారాఘవరావు గారిని జనసేన పార్టీలోకి తీసుకొని ఆ సీటు ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారు. కానీ ఆ సీటు జనసేనకి ఇస్తే జనసేన సింబల్ మీద వర్కౌట్ అవ్వదు, దర్శన నియోజకవర్గం టీడీపీకే కరెక్ట్ అనే అభిప్రాయానికి రావడంతో దాదాపుగా ఈ సీట్ టీడీపీయే పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. సో అంటే జనసేన పార్టీకి కూడా ఇవ్వాలి, ఇస్తే బాగానే ఉంటుంది కమ్యూనిటీ ఈక్వేషన్స్ చూసుకుంటే. కానీ టీడీపీ ఓట్లు ట్రాన్స్ఫర్ అవ్వడం కష్టం. ఈ ఏరియాలో ఇక్కడున్న రాజకీయ కల్చర్, ఇక్కడున్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఈ నియోజకవర్గంలో ఓట్లు ట్రాన్స్ఫర్ అవ్వడం దాదాపుగా కష్టం. ఈస్టు, వెస్టు, కృష్ణా, గుంటూరు అటేపు ట్రాన్స్ఫర్ అవుతాయి, ఉత్తరాంధ్రలో ట్రాన్స్ఫర్ అవుతాయి. కానీ ఇటు సైడ్ మాత్రం టీడీపీలో కొన్ని ఎమోషన్స్, కొన్ని ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో అందుకని ఈ ప్రాంతంలో కాస్త కష్టమే దర్శన నియోజకవర్గం విషయానికి వచ్చేసరికి. అందుకే జనసేన సింబల్ ఇక్కడ, జనసేన సింబల్తో కనుక ఇక్కడ ఎవరికి ఇచ్చినా సరే ఓడిపోతారు అనే భయం నెలకొంది. సో అందుకే సిద్ధారాఘవరావు గారు ఒకవైపు జనసేన పార్టీ నుంచి పోటీ చేయాలనుకున్నారు, ప్రయత్నాలు చేశారు, కానీ ఎక్కడో ఆగింది. మరోవైపు టీడీపీ వైపు వెళ్ళి పోటీ చేయాలనుకున్నారు, కానీ ఎక్కడో ఆగింది. ఎందుకంటే ఆయన రిస్క్ చేయలేకపోతున్నారు. ఒకవేళ ఇప్పుడు వైసీపీలో ఉన్నారు, సేఫ్గా ఉన్నారు, సీట్ లేకపోయినప్పటికీ ఆయన వ్యాపారాలు ఏవో ఆయన చేసుకుంటున్నారు, సేఫ్గా ఉన్నారు. వన్స్ ఆయన కనుక టీడీపీలోకి కానీ జనసేనలోకి కానీ వెళ్తే ఇమీడియట్గా ఆయనకి ఇబ్బందులు ఎదురవుతాయి. ఆర్థికంగా, వ్యాపారపరంగా చాలా ఇబ్బందులు వస్తాయి. సో అందుకని వాళ్ళు కాస్త ఆచితూచి అడుగులు వేద్దామనే ఉద్దేశంతో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఏమో వాళ్ళ సిద్ధారాఘవరావు గారిని తీసుకొని సీట్ ఇచ్చే విషయంలో ఇంకా ఎటు నిర్ణయం తీసుకోవట్లా. సో సిద్ధారాఘవరావు గారి వైపు ప్రయత్నాలు జరుగుతున్నమాట వాస్తవం, చర్చలు జరుగుతున్నమాట వాస్తవం. అలాగనే ఆయనకే ఆ సీట్ ఫిక్స్ అవుద్దని చెప్పలేం. మరి ఇంకొన్ని పేర్లు ఉన్నాయి, ఇంకా రకరకాల పేర్లు ఉన్నాయి. ఆ పార్లమెంట్ పరిధిలో ఆర్యవైశ్యకి ఇవ్వాలని ఉంది. అలాగే కాపు కమ్యూనిటీకి ఇవ్వలేదు కదా, కాపు కమ్యూనిటీకి ఇద్దాము అనే లెక్కల్లో చూస్తున్నారు. లేకపోతే ఈ గొట్టిపాటి నరసయ్య గారని మాజీ మంత్రి అందరికీ తెలుసు కదా. సో ఆయన వారసురాలు ఒక ఆమె కీర్తన అని ఒక ఆమె ఉంది, ఆమె పేరు పరిశీలిస్తున్నారు. కడియాల కీర్తన ఏదో పేరు కరెక్ట్గా తెలియదు, కానీ ఆమె పేరు కూడా పరిశీలిస్తున్నారు. అయితే మరోవైపు బాచిన కృష్ణ చైతన్య గారు కూడా దర్శన నియోజకవర్గం కావాలని అడగడం, పార్టీ అతని పేరు కూడా పరిశీలనలో పెట్టడం జరిగింది. ఇలా 4-5 ఉన్నారు లిస్టులో, అయితే 4-5 ఉన్నారు. పార్టీ ఇంకా ఎవరి విషయంలో డెసిషన్ తీసుకోలేకపోతున్నారన్నమాట. ఎందుకంటే ఇక్కడ విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టాలి. 2014లోనే ఈ నియోజకవర్గంలో దాదాపుగా 65-70 అయింది. 2019లో కూడా ఎక్కువే అయింది. సో ఇప్పుడు ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అంత ఫైనాన్షియల్ వనరులు సమకూర్చే కెపాసిటీ వీళ్ళలో ఎవరికి ఉంది? బాచిన వాళ్ళు అంత పెట్టే పరిస్థితి లేదు. కాబట్టి కాసేపు సైడ్ ఉండండి. సిద్ధ వాళ్ళు ఫైనాన్షియల్గా అంత పెడతారు, కానీ వాళ్ళు పార్టీలో ఎన్నాళ్ళు ఉంటారు, వాళ్ళని నమ్మగలమా? సో పక్కన పెట్టండి. ఇదిగో ఈ అమ్మాయి, వీళ్ళు కూడా అంత ఫైనాన్షియల్గా అంత పెట్టుకోగలరా? అసలు రాజకీయం చేయగలరా? ఇక్కడ దర్శన నియోజకవర్గంలో బూచేపల్లి స్పీడ్ని తట్టుకోగలరా? కాబట్టి పక్కన పెట్టండి. ఇలా అక్కడ పోటీ పడుతున్న యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ బలాలు, బలహీనతలు, వాళ్ళ రాజకీయ, వాళ్ళ పొలిటికల్ ప్రొఫైలు, పొలిటికల్ హిస్టరీ, వాళ్ళ ఫైనాన్షియల్ ప్రొఫైలు అన్నీ కూడా వడపోస్తున్నారు. సో ఇలా వడపోసే క్రమంలో పాజిటివ్స్ కంటే నెగిటివ్సే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎవరికి వాళ్ళకు పాజిటివ్స్ కంటే ఎక్కువ నెగిటివ్స్ కనిపిస్తున్నాయి. కొంతమంది ఫైనాన్షియల్గా నెగిటివ్గా ఉన్నారు, మరో కొంతమంది రాజకీయంగా నెగిటివ్గా ఉన్నారు, ఇంకొంతమంది అక్కడ క్యాడర్ను కలుపుకోవడంలో నెగిటివ్గా ఉండొచ్చు కాక. ఇలా అనేక అంశాలు పరిశీలిస్తున్నప్పుడు ఎవరు సరైన అభ్యర్థి తారసపడ్డంలా తెలుగుదేశం పార్టీ పెద్దలకి.
సో మొన్న లాస్ట్ వీక్ బాగా వినిపించింది సిద్ధారాఘవరావు గారి పేరు, ఇప్పుడేమో సిద్ధా గారి పేరు వినిపించట్లా, బాచిన వాళ్ళ పేరు వినిపిస్తుంది. బాచిన వాళ్ళకి ఇద్దామంటే ఫైనాన్షియల్గా బాగా వీక్ కాబట్టి కాసేపు వీళ్ళని పక్కన, అలా రకరకాల ఆస్పెక్ట్స్లో ఇక్కడ చర్చ జరుగుతుంది. ఇక్కడ అభ్యర్థి ఎంపిక విషయంలో వడపోతలు జరుగుతున్నాయి. అందుకే పార్టీ ఇంకా ఎటువంటి నిర్ణయము తీసుకోలేకపోతుంది. చాలా సెన్సిటివ్ అనమాట. ఈ నియోజకవర్గం మంచి క్యాండిడేట్ కనుక ఉంటే వైసీపీ టీడీపీ హోరాహోరీగా జరుగుద్ది. మేబీ ఎడ్జ్ ప్రస్తుతానికి వైసీపీకి ఉండొచ్చు, కాకపోతే దాన్ని తిప్పుకునే అవకాశం ఉంటుంది సరైన క్యాండిడేట్ కనుక పడితే. లేదు క్యాండిడేట్ కాస్త వీక్ అయితే మాత్రం ఇక్కడ బూచేపల్లికి గెలిపి ఎవరో ఆపలేరు. అలా బ్యాలెన్స్ చేసుకోగలగాలి. ప్రస్తుతానికైతే ఇక్కడ లిటిల్ ఎడ్జ్ వైసీపీకే ఉందన్నమాట. థ్యాంక్ యూ. బికాజ్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ సరైన చేసుకోవడం విధానం పరమైన లోపాల వలన. థ్యాంక్ యూ.